వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో నాయకులు చిలక కొట్టుడు కొడుతున్నారని, దీనికి వ్యతిరేకమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో డిఫెన్స్ అకాడమీ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కేవలం మత్స్యకారులకు మాత్రమే జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, వైసీపీ ఎస్సీసీల అధ్యక్షుడు కామరాజు తదితరులు హాజరయ్యారు. సంబంధించి దశాబ్దాల కళ కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదనకే పరిమితమైనటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఆ రోజు అధికార పార్టీ శాసనసభ్యులుగా సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక కళ అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని పనులు ప్రారంభించి పూర్తి చేయండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ప్రతాప్ రెడ్డి గారి విజ్ఞప్తిని మేరకు రోజు దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించి దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఏదైతే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కోరారో, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడో, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి అరాకొరా పనులు పక్కన పెట్టి దాన్ని పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని పూర్తి చేశారు అంటే ఆయనకి మంచి పేరు వస్తుందని, ఆయనకి మంచి పేరు రాకూడదనేటువంటి దురుద్దేశంతో రకరకాలైనటువంటి కుట్రలకు తెరదీస్తూ ఆ మిగిలిపోయినటువంటి కొద్ది శాతం పనులను కూడా ప్రారంభించకుండా మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత అంతటితో చాలదన్నట్టుగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇది మొదటి విడత ఫేజ్ 1 కింద ఇదిగో సంబంధించినటువంటి 79 ఎకరాలలో ఈ ప్రాంతాన్ని 289 కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభిస్తున్నాం, తర్వాత దీన్ని విస్తరిస్తామని చెప్పారు. కారణం ఏమిటంటే ఇప్పటికే అక్కడ కంజెషన్ ఉంది, ఉన్నటువంటి స్థానం సరిపోదు అది, కాబట్టి దాన్ని విస్తరించాలి. మరింత మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు 164 గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారు కుటుంబాలకు కూడా జువలదిన్న ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి కేంద్రంగా వాళ్ళు వేట సాగించడానికి ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఒక విడత పూర్తి చేయడం జరిగింది. దాన్ని ఏదో వాళ్ళు సాధించినటువంటి మహా ఘనతలా ఆయన కాబోయేటువంటి ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ప్రాంత మత్స్యకారులు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఉన్నటువంటిదే మాకు సరిపోనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు మాకున్నటువంటి మత్స్యకారులకు సంబంధించి మా ఆస్తిగా మా హక్కుగా భావించేటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని మీరు ఎందుకు వేరే వాళ్ళకి ప్రైవేటీకరణకి ఇవ్వడం జరిగింది అని చెప్పి దీని వెనక 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం దానికి సంబంధించి కొంత డబ్బు ఆ కంపెనీ దగ్గర నుంచి వసూలు చేసుకుండొచ్చు, ముడుపుల రూపంలో పెద్ద మొత్తంలో వాళ్ళకి ముట్టుండొచ్చు. అందుకనే నీకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పోర్టుకు వెళ్తే, రామాయపట్నం పోర్టు కానీ ఇతర పోర్టులకు వెళ్తే ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మొత్తం ఆ యాజమాన్యానికి పోతుంది తప్ప వీళ్ళకి ఆమ్యామ్యాలకి ఏం రాదు. అందుకని ఏం చేశారు, మత్స్యకారుల నోరు కొట్టడానికి, మీరు వాళ్ళ దగ్గర ముడుపులు దండుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని కేటాయించి ఈరోజు పేదలైనటువంటి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఆస్తిలో మీరు వాటా కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించి కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. మేము అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, మేము పరిశ్రమలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే గొంతు చుంచుకొని మేము పరిశ్రమలకు వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము చెప్పేది మీ పరిశ్రమలకు వ్యతిరేకంగా తమరి చిలక కొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. అయ్యా, మీరు పేదలకు సంబంధించి వాళ్ళ కడుపు కొట్టి తమరి చిలక కొట్టుడు కొట్టకండి, ఆ చిలక కొట్టుడు వ్యవహారానికి మేము వ్యతిరేకం అని చెప్తే మీరు కంపెనీలకు వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఏదైతే ఎందుకు మీరు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి కిలోమీటర్ల దూరం మీద సుదీర్ఘ ప్రాంతాలు ఉన్నాయి, లేదా వాళ్ళకి సంబంధించి ఒక తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పండి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి పరిశోధనలకు సంబంధించో, మీరు తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించో మీరే అభివృద్ధి చేసుకొని మీరే ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి దాంట్లో కొంత వాళ్ళకి అమ్మి కొంత డబ్బు జమ చేసుకొని కొంత వాళ్ళ దగ్గర ముడుపుల రూపంలో తీసుకుని ఒకరోజేమో ఇది ప్రైవేట్ అంటారు, ఒకరోజేమో ఇది డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించిందని అని మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది, మత్స్యకారులకు సంబంధించి మేమేదో చేసేస్తే మత్స్యకారులు ఏదో 4 రోజులు మాట్లాడి గమ్ముకుంటారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి మత్స్యకారుల పట్ల మీరు ప్రదర్శించారు. అన్ని విషయాల్లో మత్స్యకారులు ఒంటరి వాళ్ళు కాదు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు కుటుంబాలకు అండగా నిలుస్తాడు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మన జరిగినటువంటి జువలదిన్న కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి, వాళ్ళకి భరోసా కల్పించడానికి ప్రధానమైనటువంటి కారణం మీకు నేనున్నాను అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాపం మత్స్యకారులు మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. దానితో పాటు బోట్ల చోరీని గురించి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. బోట్ల చోరీ అనేటువంటిది మత్స్యకారులకు సంబంధించి తీసుకువెళ్ళినటువంటి దాంట్లో మేమందరం భావించేది, వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి వాళ్ళు బోట్లు తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ బోట్లు అక్కడ ఉంటే
ఆ బోట్లకు సంబంధించి లోకేష్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా సముద్ర మార్గంలో వచ్చాడో, వాస్కోడి గామా వచ్చినట్ట? లేదు కదా. ఆయన ఏమి సముద్ర మార్గం కనిపెట్టడానికి రాలేదు, సముద్రయానం చేయలేదు కదా, ఆయన ఏమి దాంట్లో రాలేదు కదా. ఆయన వచ్చింది రోడ్డు మీద ఆయన వస్తే తీర ప్రాంతంలో సముద్రంలో ఉండేటువంటి అక్కడ ఫిషింగ్ హార్బర్ లో ఉండేటువంటిది ఆయన ఏం అడ్డం వచ్చాయో చెప్పానండి. ఆ సిఐ డిఎస్పీలు అడ్డం ఉన్నాయని చెప్పి పక్కకు తీశారు. మీరు పక్కకు తీయడంలో ఉన్న కుట్ర ఏంది? దానిని చాలా రోజులు అయినాయి కాబట్టి బ్యాటరీ పని చేస్తుందా, ఆయిల్ ఉందా, ఇంకేదన్నా గేర్ బాక్స్ సమస్యలు ఉన్నా అన్ని చెక్ చేసుకున్నారు. అన్ని మొత్తం ఆ ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నారు, రిపేర్లు చేసుకున్నారు, మరమ్మతులు అయిపోయాయి, రెడీగా పెట్టుకున్నారు. తెల్లవారి రెండో కృష్ణుని వదిలారు, కొల్లు రవీంద్రని. ఆయన వచ్చి మేము సాగర్ డిఫెన్స్ మీద ఏమీ చేయటం లేదని చెప్తూ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అధికారులకి. వాళ్ళు ఆ రోజు రాత్రికి రాత్రే దాన్ని తరలించారు. తరలించిన తర్వాత వెలుగు చూసింది బిఎంఆర్ పాత్ర దీంట్లో ఉంది అని చెప్పి వెలుగు చూసింది. వేదామస్తానరావు గారు నాకు సంబంధం లేదు, వాళ్ళతో నేను మాట్లాడినట్టుగా కూడా లేదు అని చెప్పి ఆయన పదే ప్రకటించాడు. శ్రీరామనవమి రోజు చెప్పాడు, శ్రీరామనవమి సాక్షిగా నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదు అన్నాడు. ఈ రోజు ఆయనకున్నటువంటి కాల్ డేటా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాల్ డేటా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాల్ డేటా చూపిస్తే ఆయన తమ్ముడు బేదా రవిచంద్ర ఏమంటాడు, ఏం మేము మాట్లాడుకోకూడదా, మాట్లాడితే తప్ప అంటున్నాడు. మాట్లాడితే తప్పే ఉన్నారు, మీ అన్న మాట్లాడలేదురా, నువ్వు మాట్లాడితే తప్ప అంటే మీ ఇద్దరులోనే తేడా వస్తుంది కదా, దాని మీద మీరు సమాధానం చెప్పాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, దీంట్లో ఎట్ట చెప్పాలనేది. ఆయన ఏమన్నాడు, నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదు అన్నాడు మీడియా సమావేశం. ఈయనేమంటున్నాడు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి 2 సార్లు ఫోన్ చేశాడంట. ఒకసారి ఏదో గొడవ జరిగితే ఫోన్ చేశాడు. మరి ఆ మాట చెప్పుండాలా, అయ్యా నేను వాళ్ళ గొడవ జరిగితే మాట్లాడాను, శుభాకాంక్షలు చెప్పడానికి మాట్లాడాను తప్ప దీని విషయం మాట్లాడలేదు ఆయన చెప్పకుండా అసలు నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో నేను కలవలేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదంటే మీరు చేసేటువంటి మిమ్మల్ని నమ్మి పాపం ఆ మత్స్యకారులు ఏదన్నా అక్కడ వాటికి సంబంధించి సహకరించి ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడతారా? మత్స్యకార గ్రామాల్లో చుచ్చి పెడతారా? మత్స్యకారులకు సంబంధించి ఈ రోజు మీరు పెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళని పాపం ఈ రోజు ఆ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తారా? అంటే వాళ్ళని ఎత్తిన నెపం మోపి మాకు సంబంధం లేదు అంతా మత్స్యకారులే చేశారన్నట్టుగా పాపం వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి దానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ గ్రామాల్లో ఈ రోజు మత్స్యకారులకు చుచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాల్సింది, మీ తప్పు మీరు ఒప్పుకోండి. మీరు చేసినటువంటి తప్పుకి పాపం అక్కడ ఉన్నటువంటి పేద మత్స్యకారులు బలి కావడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తారా, అది ఇది అంటారా? కోన్కిస్కాలు మాట్లాడేటువంటి మాటలు మేము పట్టించుకోం, గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి అది కాదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహాన పడద్దు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి మీకు లేదు. మీరు జరిగినటువంటి దాని మీద అయ్యో దొంగనం దొరికిపోయామే కాబట్టి ఏ విధంగా బయటపడాలనేటువంటి దానికి మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషించేమి లాభం? జరిగిందా లేదా, మీ పాత్ర ఉందా లేదా, మీరు వాళ్ళతో మాట్లాడారా లేదా, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా, మీరు వాళ్ళని విడిపించారా లేదా? వాళ్ళు స్పష్టంగా ఒక పక్క చెప్తూ ఉంటే మేము ప్రధానమంత్రితో చెప్తాం, వీళ్ళు చెప్పండి, పోయి ట్రంప్తో కూడా చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంచుకోండి. మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? మేము సిబిఐకి చెప్తాం, ఇంకొకటి చెప్తాం. దేనికి సిబిఐ దేనికి? నేను మొదటి నుంచి చెప్తాను, కానిస్టేబుల్ సార్ మీ కాల్ డేటా రికార్డు ఉంది బయట, దానికి సమాధానం చెప్పంటే దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎట్లా బయటకు వచ్చింది, దాని మీద విచారణ జరుపుతున్నారు తప్ప దీని మీద ఎందుకు విచారణ జరపటంలే? దానికి సంబంధించినటువంటి వాళ్ళని పాపం పోలీసులు బలిపశువులు చేశారు. వాళ్ళని ఒక్కొక్కరిగా ట్రాన్స్ఫర్ చేసి మీ పాపాలను దాంతో కడుక్కోవాలని చూస్తున్నారు. కాబట్టి అంటే ఈ బోట్లు అక్కడికి వెళ్ళాయంట కరైకల్కి. అక్కడ ఆ పాండుచేరి వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయంటే ఏమి ఆంధ్ర రాష్ట్రంలో దొంగతనం జరిగితే ఇక్కడికి ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకు ఇక్కడ తరలించకూడదు, వీళ్ళ ఆధీనంలో ఎందుకు పెట్టకూడదు? మీరు అంటే మీరు చెప్పే అబద్ధాలని మేము నమ్మాలా? ఒకరోజు మాకు సంబంధం లేదంటారు, ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారంటారు, ఒకరోజు ఏదో గొడవ జరిగితే మాతో మాట్లాడారంటారు. గొడవ జరిగితే మాట్లాడితే బోట్ల విషయం మాట్లాడితే ఆ రోజు పాపం ఫోన్ చేశాడని చెప్పని ఆ పెద్ద అక్కడ ఉన్నటువంటి కాపు తోటయ్య పాపం స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చా. మొన్న వాళ్ళు జరిగినటువంటి దాంట్లో నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు పంపించారు, అక్కడ మినీ బైపాస్ రోడ్ లో డబ్బులు తీసుకున్నానని చెప్పి అన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే మీరు దొరికిపోయిన తర్వాత దాని కారకులు ఎవరు? అసలు ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు? మీరే. మీతో మాట్లాడకూడదని చెప్పి దురాయేస్తే దానికి సంబంధించి ఈ సమావేశానికి పోకూడదని దురాయేశారని ముందు రోజు అంతా అందరూ మత్స్యకారులు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడారు. మత్స్యకారులు మొన్న రాలేదా, మత్స్యకారులు మద్దతు ప్రకటించలేదా, మత్స్యకారులు మాట్లాడలేదా, వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు విన్నాడు కాబట్టి స్పష్టంగా ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఏదైతే సాగర్ డిఫెన్స్ కట్టబెట్టినటువంటి తీర ప్రాంతం గానీ అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే కేటాయించారో వాటిని రద్దు చేసి తిరిగి మరలా ఆస్తిగా ఆ ప్రాంత మత్స్యకారులకు జువలదిన్నెలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అప్పచెప్తాము. వాళ్ళ హక్కుని మీరెవరూ విడదీయలేరు, వాళ్ళ నుంచి దూరం చేయలేరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది, దశాబ్దాల సమస్య బోట్ల సమస్య ఏ రోజు ప్రభుత్వం పట్టించుకోలే, ఏ రోజు దాని గురించి ఆలోచన చేయలే. ఏ రోజైతే పాపం బిఎంఆర్ పేరు వచ్చిందో దొంగతనం జరిగిందన్నారో జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడతాడు, ఎస్పీ గారు ఒక మీటింగ్ పెడతారు, ఉన్నటువంటి అధికారులందరూ ఒక ఆయన పెడతాడు. ఆయన ఎవరో ఉండేటువంటి వాళ్ళందరూ చాలకి ఇక్కడ 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు రంగప్రవేశం చేసిన తర్వాత 4వ కృష్ణుడు ఆయన ఎవరో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆయన ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు రక్తి కట్టించి
ఏదో ఒక విధంగా ఇప్పుడు పట్టుకుంటున్నారంట బోట్లు. ఏమి ఇప్పుడు దాకా ఎందుకు నిద్రపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు? మేము మా గాలం విప్పిన తర్వాత, మత్స్యకారులకు అన్యాయం జరిగిన తర్వాత, మీ రోత పనులన్నీ బయటపడిన తర్వాత, మీ దొంగ చేష్టలన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు రకరకాలైనటువంటి నాటకాలు దొంగ బోట్లు పట్టుకొచ్చేది, అక్కడ పెట్టేది, మత్స్యకారులు మభ్య పెట్టేది. ఇదిగో దొంగ బోట్ అని. పోయినటువంటి బోట్లు సంగతి ఏందో తేల్చండి అంటే లేదంట. ఈ వదిలేశారంట, దొంగ బోట్లు వదిలేశారు. ఇప్పుడు ఉండే బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మేము పట్టామని చెప్పని చెప్తున్నారు. కాబట్టి మీ వ్యవహార శైలి ప్రజలకు అర్థమైంది. మత్స్యకారులు మోసం చేశారు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మత్స్యకారులు అంటే నిర్లక్ష్యం. కాకపోతే వాళ్ళకి రకరకాలైనటువంటి మాటలు, మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని రకరకాలైనటువంటి మాటలని చెప్పి మభ్య పెట్టి ఓట్లు తడుకొని ఈరోజు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది తప్ప రాజకీయ జోక్యమో పార్టీ జోక్యంతోనో కాదు. ఏదైనా ఒక వ్యక్తికి మానవతా దృక్పథంతో ఏదన్నా జరిగితే, ఒక సామాజిక వర్గానికి ఏదన్నా అన్యాయం జరిగితే మానవతా దృక్పథంతో ఒక పార్టీ వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానికి రాజకీయ రంగు బులిమి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. మేము మరలా చెప్తున్నాం, ఈ రోజు ఎన్నికలు లేవు, నేరుగా వచ్చి వాళ్ళు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం మీద, మత్స్యకార సామాజిక వర్గం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మేము గళం ఇప్పాం కాబట్టి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గళం ఇప్పాడు కాబట్టి, జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ గళం ఇప్పారు కాబట్టి, వాళ్ళ మత్స్యకారులు మాతో కలిసి వచ్చారు కాబట్టి, అందరం కలిసి గట్టిగా మాట్లాడాం కాబట్టి ఈ రోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి గారు కూడా చిలక పలుకులు సన్నాయి నొక్కులు నొక్కాడు. దానికి చంద్రబాబు నాయుడు గెలిచి 22 నెలలు అయితే ఏ రోజైనా మత్స్యకారులకు ఉన్న మాట వచ్చిందా? ఇక్కడ జువ్వలెందులో ప్రైవేటైజేషన్ అయిన తర్వాత, జువ్వలెందులో బోటు దొంగతనం జరిగిన తర్వాత, మొన్న బాపట్లలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల గురించి మళ్ళా మాట్లాడాడు. ఏం చేసావు? వాళ్ళకి ఎస్టీలు అన్నావు, ఏది ఎస్టీలకు గుర్తించావా? 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ అన్నావు, ₹1 డబ్బులు ఇచ్చావా 2 సంవత్సరాలు అయితే? అవి జీకపోగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కటి తీసేసావు. కాబట్టి తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అండదండలు అందిస్తామో, ఏ విధంగా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామో, అండగా నిలుస్తామో, అదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మత్స్యకార సామాజిక వర్గానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఆగడాలని తప్పనిసరిగా ఎదుర్కొంటాం, వాళ్ళ పక్షాన నిలబడతాం. కాబట్టి మీరు ఎప్పటికైనా మేము అడిగేటువంటి 2 విషయాలు, సాగర్ డిఫెన్స్ ని ఉపసంహరించుకోండి, అది పూర్తిగా వాళ్ళకి హక్కుగా కల్పించండి, తీసుకువెళ్ళినటువంటి బోట్లను తిరిగి సీజ్ చేసి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వాటి నుంచి మత్స్యకారుల మధ్య ఉన్నటువంటి ఆ చిచ్చు ఏదైతే ఉందో ఆర్పేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.